మెగా డిఎస్సీలో ఆదివాసీలకు 100% రిజర్వేషన్తో పోస్టులు భర్తీ చేయాలంటూ అల్లూరు జిల్లాలో నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళన చేపట్టారు. ఆదివాసీలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని నిరుద్యోగులు విమర్శించారు. అవసరం వస్తే ఉపాధ్యాయ పోస్టులు పెంచొచ్చు, ఉపాధ్యాయ పోస్టులు కుదించవచ్చు, అనివార్యమైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేయొచ్చని చెప్పి రాస్తున్నారు. అందుకే ఆదివాసీ సమాజం అడుగుతుంది, ఆదివాసీ ప్రాంతంలో మెగా డిఎస్సీలో వచ్చినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయ పోస్టులు ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కోరుతున్నది గొంతెమ్మ కోరికలేం కాదు. ఆదివాసీ ప్రాంతంలో ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు ఏర్పడకముందే బ్రిటిష్ రాజ్యంలోనే మాకు షెడ్యూల్ ఏరియా భూభాగం ఉంది. షెడ్యూల్ ఏరియాలో చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఆదివాసులకి సర్వ హక్కులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి 6% రిజర్వేషన్ ఇస్తే చాలా అన్యాయం, దుర్మార్గం. అందుకనే 100% రిజర్వేషన్ ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 5th షెడ్యూల్ ఏరియాలో ఆర్టికల్ 14, 15 మరియు 16 ప్రకారం 100% రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పేసి స్పష్టంగా సదా భార్గవి గారు ఇదే ఐటీడీఏలో ప్రజాభిప్రాయ సేకరణ వర్క్ షాప్ పెట్టినప్పుడు మన అందరి తరఫున ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్న పద్ధతి కూడా ప్రకటించలేదు. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నాం.